అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, నా పేరు అథా మొహమ్మద్. మీరు చూస్తుంది ఆర్టీవీ. ఈరోజు మనతో ఉంది డాక్టర్ కె వంశీకృష్ణ, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి. హలో సార్. నమస్తే అండి. అసలు నిద్ర అనేది బ్రెయిన్ హెల్త్కి ఎంత ఇంపార్టెంట్ అంటారు? Sleep or nidra, it is very essential. I mean, మెదడు continuously, it's been working throughout the day, 24 hours, it's keep on working. Imagine any machine or anything, keep on working for continuously, it will have wear and tear mechanisms. సో సేమ్ థింగ్ బ్రెయిన్ కూడా అలానే, మెదడు కంటిన్యూస్గా పనిచేస్తున్నప్పుడు ఇట్ హ్యాస్ టు డీటాక్సిఫై, అంటే ఇట్ హ్యాస్ టు టేక్ సమ్ రెస్ట్. వేర్ ఐ డోంట్ ఇంప్లై మళ్ళీ రెస్ట్ అంటే బ్రెయిన్ కంప్లీట్గా ఇట్ విల్ టేక్ రెస్ట్ అని కాదు. ఇట్ హ్యాస్ టు టేక్ రెస్ట్ వేర్ ద టాక్సిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి దట్ గెట్ డీటాక్సిఫై, అండ్ ఆల్సో ద న్యూ మెమరీ విల్ బి రీప్లేస్డ్ విత్ ద ఓల్డ్ మెమరీస్. కాబట్టి బ్రెయిన్కి రెస్ట్ అనేది ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. యాజ్ ఎ డాక్టర్గా ఆప్టిమల్ బ్రెయిన్కి ఎన్ని అవర్స్ స్లీప్ ఇంపార్టెంట్ అంటారు? స్లీప్ అగైన్ హౌ మెనీ అవర్స్ అనేది ఇట్స్ అన్ ఇండివిజువల్ వేరియేషన్. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్. నార్మల్ యంగ్ అడల్ట్ నుంచి ఎల్డర్లీ వరకు దే సే సమ్వేర్ అరౌండ్ 6 to 8 hours, అండ్ పిల్లలకు అయితే ఇట్స్ 10 hours. లెస్ దెన్ 1 year ఏజ్ పిల్లలకి అయితే దే సే ఇట్స్ మోర్ దెన్ 10 hours. బట్ కాన్సెప్ట్ ఆఫ్ హౌ మెనీ అవర్స్, హౌ ఆర్ యూ క్యాల్కులేటింగ్, ఎవరో ఒకరు చెప్పేసి 6 to 8 hours, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. హౌ మెనీ అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, స్టేజెస్ ఆఫ్ ఎనీ స్లీప్ హ్యాస్ 4 stages. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాం. స్టేజ్ 4 స్లీప్ అనేది REM స్లీప్. REM స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటారు. ఈ 4 stages ఆఫ్ స్లీప్లో స్టేజ్ 1లో ఏమంటారంటే స్లోగా నిద్రలోకి మెల్లిగా జారుతున్నాం, అంటే అప్పుడు మజిల్స్ మెల్లిగా బాడీలో రిలాక్స్ అవుతుంటాయి, హార్ట్ బీట్ మెల్లిగా స్లో అవుతూ ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేవరకు ఏమైందంటే ఇదే మజిల్స్ ఏవైతే రిలాక్స్ అయ్యాయో ఇంకొద్దిగా రిలాక్స్ అవుతుంటుంది, బాడీ కోర్ టెంపరేచర్ ఉంటుందిగా అది కూడా మెల్లిగా తగ్గుతూ ఉంటుంది, హార్ట్ బీట్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది. కానీ ఈ స్టేజ్ 2లో మనం నిద్రలో ఉంటాం, కానీ ఎవరైనా పిలవంగానే విల్ బీ వెరీ మచ్ అలర్ట్ దట్ వీ కెన్ రెస్పాండ్ ఇమీడియట్లీ. స్టేజ్ 3కి వెళ్ళేవారికి ఆ మజిల్స్ ఏవైతే ఉన్నాయో దే గో ఇంటూ ఇంకా డీప్ స్లీప్ వెళ్ళిపోతాయి. డీప్ స్లీప్ వెళ్ళిపోయి ఎవరైనా పిలిచినా పలకని స్టేజ్లో ఉండేదాన్ని మనం డీప్ స్లీప్ అంటాం. దెన్ కమ్స్ ద ఇంపార్టెంట్ స్టేజెస్ స్టేజ్ 4 REM స్లీప్. REM స్లీప్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న కండిషన్స్ ఇంకా మజిల్స్ ఇంకా రిలాక్స్ అవ్వడము, హార్ట్ బీట్ ఇంకా స్లోగా అయిపోవడము, కోర్ బాడీ టెంపరేచర్ తగ్గడము, దీంతో పాటు యు గో ఇంటే కంప్లీట్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఈ పేరు ఎందుకు వచ్చింది REM స్లీప్ అంటే, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కానీ కళ్ళు తెరిచి చూస్తే టకాటక అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ REM స్లీప్. అండ్ ఈ స్టేజ్లోనే మనకు డ్రీమ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. సో ఈచ్ స్టేజ్ రావడానికి ఇట్ షుడ్ టేక్ అట్లీస్ట్ 100 minutes. అంటే 4 stages కాబట్టి ఇట్ ఈస్ 400 minutes. 400 minutes డివైడెడ్ బై 60 అప్రాక్సిమేట్లీ 6 hours వస్తుంది. సో ఇట్ వేరీస్, బట్ 6 to 8 hours ఉంటే ఒక మనిషికి ఖచ్చితంగా ఒక మంచి నిద్ర రావాలంటే ఈ 6 to 8 hours స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి. అగైన్ ఈ 4 stages, ఈ 6 to 8 hours స్లీప్ అన్నీ ఒకటేసారి రావాలి. నేను మధ్యాహ్నం కొద్దిసేపు స్టేజ్ 1లో పడుకుంటా, ఈవినింగ్ స్టేజ్ 2లో పడుకుంటా, రాత్రి స్టేజ్ 3, స్టేజ్ 4 కవర్ చేస్తాను, అలా సరిపోదు. ఆల్ ది స్టేజ్ 4, 1, 2, 3, 4 స్టేజ్ షుడ్ బి టుగెదర్ ఇన్ ద నైట్, దెన్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. దట్ ఈస్ కాల్డ్ హెల్దీ స్లీప్. నిద్ర లేకపోవడం వల్ల మెదడుకి ఏమైనా సమస్యలు వస్తాయంటారా? డెఫినెట్లీ. నిద్ర అగైన్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నిద్ర అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఎసెన్షియల్ థింగ్ టు టేక్ రెస్ట్ ఫర్ ద బాడీ. ఎలా అయితే బాడీ కంటిన్యూస్గా ఇట్స్ కీప్ ఆన్ వర్కింగ్, నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలోని ఇంప్యూరిటీ ఆల్రెడీ చెప్పినట్టు డీటాక్సిఫై అవుతుంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఫర్ దట్ వన్, ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ మెమరీ బై టేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్. రీసెంట్లీ ఒక స్టడీ చేశారు, WHOలో స్టడీ చేశారు. ఏం స్టడీ చేశారంటే ఒక 40 మెంబర్స్ని, పీపుల్ హూ హ్యాడ్ ఎ వెరీ గుడ్ స్లీప్ అండ్ ఆల్సో 40 people హూ డింట్ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్, ఐ మీన్ 8 hours కంటిన్యూస్లీ వితౌట్ స్లీప్ ఓవర్ నైట్ కూర్చోబెట్టి ఇద్దరికి ఫంక్షనల్ MRI చేశారు. ఫంక్షనల్ MRI అంటే MRI మెషిన్లోకి పంపించి ఫ్యూ థింగ్స్ చూపించి వాళ్ళకి గుర్తు పెట్టుకుంటున్నారా లేదా అని దే విల్ క్యాల్కులేట్ త్రూ దట్ MRI. దెర్ ఇస్ 40% డిక్లైన్ ఇన్ ద పీపుల్ హూ డింట్ హ్యాడ్ గుడ్ స్లీప్. సో అందుకే బిఫోర్ ఎగ్జామ్స్ కానీ పిల్లలు కూడా ఎందుకు వై డూ వీ సే దట్ ఇట్స్ ఎ గుడ్ స్లీప్ రిజల్ట్స్ ఇన్ గుడ్ రిజల్ట్స్ ఎందుకంటామంటే, బాగా పడుకున్నప్పుడు మన మెదడులో హిప్పోకాంపస్ అనే గ్రంథి ఉంటుంది. దిస్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ కంట్రోల్ ఫర్ మెమరీ ఫంక్షన్స్కి. ఈ పార్ట్లో నిద్రపోయినప్పుడు మంచి రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ బ్రెయిన్ వేవ్స్ అయితే షార్ట్ మెమరీని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ లాంగ్ టర్మ్ మెమరీస్ని. సో ఈ నిద్ర సరిగా లేదనుకోండి, ఆ షార్ట్ మెమరీ అలానే ఉండిపోద్ది. ద నెక్స్ట్ డే యుల్ ఫర్గెట్. వేర్ యూ హ్యావ్ ఎ గుడ్ స్లీప్, then this short memory will be converted into long term memories and your memory power will be good. స్లీప్ పారాలిసిస్ అంటే ఏంటంటారు? Again, sleep paralysis is a new concept. I'm not completely new concept, but it has been since ages.
ఈ స్లీప్ పెరాలసిస్ అండ్ దెర్ ఆర్ మెనీ మిస్కాన్సెప్షన్స్ రిగార్డింగ్ దిస్ వన్. అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ వల్ల వస్తుంటాయి, లేదంటే దయ్యాలు భూతాలు సమ్ ఆత్మలు వస్తున్నాయి అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా స్లీప్ పెరాలసిస్లో ఏమవుద్ది అంటే, మనం ఇంతకుముందు REM స్లీప్ అనుకున్నాంగా, స్టేజ్ 4 స్లీప్. ఆ స్టేజ్ 4 స్లీప్లో మనకు చిన్న మెదడులో పాన్స్ అనేది గ్రంథి ఉంటుంది. సో ఈ పాన్స్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కంట్రోల్స్ బాడీ మొత్తం మజిల్ పవర్ని అంతా కంట్రోల్ చేస్తుంది. ఈ REM స్లీప్లో ఈ పాన్స్ విల్ ఇన్హిబిట్ ఆ మజిల్ పవర్ని అంతా ఇన్హిబిట్ చేస్తుంది. అంటే మజిల్స్ని ఆల్మోస్ట్ పెరాలసిస్ లాగా చేస్తుంది. ఎందుకంటే నీకు ఆ REM స్లీప్ రావాలంటే కంప్లీట్ బాడీ అంతా రిలాక్స్ అయి ఉండాలి. అండ్ ఆల్సో కొత్త న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యే న్యూరాన్స్ని కూడా ఆపేస్తుంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వెన్ యూఆర్ షఫ్లింగ్ బిట్వీన్ స్టేజ్ 4 దట్ ఈస్ REM స్లీప్ అండ్ అవేకెనింగ్ స్లీప్లో ఉన్నప్పుడు నువ్వు సడన్గా అవేక్ అవుతున్నావు, కళ్ళు తెరిచుంటావు, కానీ బాడీ మొత్తం పారాలసిస్ అవుతుంటుంది. యూ విల్ ఫీల్ సమ్ హెవీనెస్ అండ్ యూ ఫీల్ సమ్ చెస్ట్ మీద ఎవరో కూర్చున్నట్టు డిస్కంఫర్ట్. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ హాల్సినేషన్స్. అంటే మన కళ్ళు తెరిచుంటావు కాబట్టి యూ విల్ బీ సీయింగ్ సమ్ ఆబ్జెక్ట్స్. సో దట్ ఆ ఆబ్జెక్ట్స్ అలా కనిపించడం వల్ల యూ ఫీల్ లైక్ సమ్ సూపర్ న్యాచురల్, ఏదో దయ్యాలు కానీ భూతాలు కానీ కనిపిస్తున్నట్టు అలా అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ స్లీప్ పెరాలసిస్లో ఇట్ హ్యాస్ లింక్డ్ విత్ పారానార్మల్ యాక్టివిటీస్. కళ్ళు తెరిచే ఉంటారు కానీ చేతులు కాలు ఏం కదిలించారు కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుంటుంది. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ స్లీప్ పెరాలసిస్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ వంశీ. చూశారు కదండి, ఇది ఈ రోజు ఎపిసోడ్. కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.